హాస్పిటల్ జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదు. విశాఖ స్టీల్ ఆసుపత్రిలో వైద్యాన్ని ప్రైవేట్ గారికి అప్పచెప్పడం కోసం యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ మధ్యనే మెడికవర్, కేరు, కిమ్స్, హైదరాబాద్ నుంచి మరికొన్ని పార్టీలు వచ్చి స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ పరిశీలిస్తూ ఉన్నారు. దానికి ఉన్నటువంటి అధికారులు సహకరిస్తూ ఉన్నారు. 10 గంటల్లో రోజు నుండి అంబులెన్స్ని తీసేశారు. 10 గంటల గంగవరం గ్రామ ప్రజలు మొత్తానికి ఉపయోగపడిన అంబులెన్స్ని సౌకర్యం కుదించడం ఏమిటి, 17 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం ఏమిటి, రోగుల సంఖ్య పెరుగుతున్నప్పుడు వారికి వైద్యం చేయాల్సిన స్థానంలో పర్మనెంట్ డాక్టర్లు రిక్రూట్ చేయకుండా కాంట్రాక్ట్ బేస్ మీద డాక్టర్లు పెట్టి హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పక్క నెలకి 50,000 మంది సరాసరి హాస్పిటల్ విజిట్ చేస్తున్నట్టు రికార్డులు చెప్తూ ఉన్నాయి. సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్ డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ అయితేనేమి, మందులు అయితేనేమి, రిఫరల్ హాస్పిటల్ అయితేనేమి సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఇండస్ట్రియల్ బేస్గా ఉన్న హాస్పిటల్ని బాలన్స్ ఇప్పటికే మూసేశారు. మన ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఆధారపడిన పరిస్థితిలోకి వచ్చింది. ఇవన్నింటినీ పక్కన పెట్టి మొత్తం 1000 కోట్ల విలువైనటువంటి హాస్పిటల్ భూములు కానీ, దాని తాలూకా ఎక్విప్మెంట్ కానీ, బిల్డింగ్లు కానీ, ఆ అసెట్ మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెట్టి పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఇన్సూరెన్స్ పేరు చెప్పి చేతులు దూరుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ విధానాలను వినడానికి యాజమాన్యం ఇది కాదని చర్చలు కొనసాగిస్తూ ఉన్న అధికారులు ముందుకు పోతే తీవ్ర పరిణామం ఉంటాయని సీఎంకి హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని కార్మిక మొత్తం కలుపుకొని ఉద్యమంలోకి పోతామని చెప్పేసి దీన్ని హెచ్చరికగా రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల జరిగే ధర్నా చేపట్టం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Don't forget to like, subscribe and share the videos.